వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. తంతే బూర్ల గంపలా పడ్డారు అంటారన్నమాట పెద్దలు. ఎందుకంటే బీటెక్ రవి గత చాలాసార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కానీ లేకపోతే అంటే పులివెందుల్లో ఎవరిని నిలబడినా టీడీపీ తరపు నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారు. కానీ ఈరోజు ఆయనకు అదృష్టం కలిసి వస్తుందా అంటే వస్తుందని చెప్పొచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు ఒక మ్యాటర్ చదువుతాను, తర్వాత మీకు చెప్తాను. ప్లస్ తండ్రి సమాధి సాక్షిగా జగన్ రెడ్డి సంచలనం. రేపు ఇడుపులపై ఎస్టేట్లో ఉన్న వైఎస్ఆర్ సమాధి సాక్షిగా అసెంబ్లీ అభ్యర్థానికి రాజీనామా చేయనున్న జగన్. అదే సమయంలో ఎంపీగా రాజీనామా చేయనున్న అవినాష్ రెడ్డి. రాజీనామా కారణంగా వచ్చే ఉప ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ భారతి, కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నట్టు నిర్ణయం. పార్టీ బాధ్యతలు భారతిరెడ్డికి అప్పగించి తాను ఢిల్లీలో చక్రం తిప్పాలని భావిస్తున్న జగన్. చక్రం అంటే ఏం తిప్పుతారో మరి, అక్కడ ఆల్రెడీ తిరుగుతుంది. నేను రెడీ అంటున్న బాణం అంటే ఎవరు? మీ జగనన్న వదిలిన బాణం షర్మిల, వైఎస్ షర్మిల. జగన్ ఉప ఎన్నిక అస్త్రాన్ని తిప్పి కొడతానని అంటున్న జగన్ వదిలేసిన బాణం షర్మిల. తల్లి కొడుకు సమరం. అంటే నిజంగా వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఇద్దరు పోటీ చేస్తే 4 ఎంపీ స్థానాలు 3 అవుతాయేమో, అంటే టీడీపీ గెలవబోతుందేమో అని కూడా అందరికి సందేహం వస్తుంది. పులివెందుల అసెంబ్లీ స్థానానికి షర్మిల, కడప ఎంపీ స్థానానికి విజయమ్మ పోటీ చేయాలని నిర్ణయం. మరి 6 నెలల్లో వైఎస్ కుటుంబంలో జరగబోయే అంతర్యుద్ధం రాష్ట్రం మొత్తం సంచలనంగా మారబోతుందా? నిజంగా ఇది జరుగుతుందా? ఇది కళ నిజమా? జరుగుతుందా? జరగబోతుందా? కంచుకోటగా ఉన్న పులివెందుల టీడీపీ వశమవుతుందా? బీటెక్ రవికి అదృష్టం కలిసి వస్తుందా? ఎంత బాగుంటుంది మనం ఆలోచించడానికి. ఎందుకంటే వైఎస్ విజయం రోజు 75వ జయంతి జరుపుకుంటున్న స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి సతీమణి, వారి కుమారుడు, వీరి కుమారుడు, వారి కుమార్తె, వీరి భార్య, వీరి కోడలు. అబ్బాబాబా ఎంత బాగుందంటే, వీళ్ళు నలుగురుగా నిజంగా పోటీ చేస్తే అక్కడ టీడీపీ అభ్యర్థి గెలిస్తే పరిస్థితి ఏంటి? ఎక్కడో చక్రం తిప్పాలనుకుంటే ఇక్కడ చక్రాలు ఉంటాయా? తర్వాత అలా తిరుగుతుంటాయి, వెనక్కి తిరుగుతుంటాయా అని సందేహం. కానీ బాగా బీటెక్ రవి మాత్రం అదృష్టం కలిసి వస్తుందేమో అని చాలా మంది అనుకుంటున్నారు. తప్పకుండా ఈయనకి ఎమ్మెల్సీ ఇద్దాం అనుకుంటున్నారు. కానీ ఎమ్మెల్యే అవుతాడేమో బీటెక్ రవి, ఆయన కళ నెరవేరుతుందేమో. తప్పక వేచి చూడాలి. ఇది జరిగితే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక అద్భుతం జరిగినట్టు ఉంటుంది. ఇది జరగాలని చాలా మంది కోరుకుంటున్నారు. జరుగుతుందని ఆశిస్తున్నాం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.